వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ హెల్త్ పరంగా మనం చూసుకుంటే అంటే వాతావరణంలో మార్పులు చేర్పులు కూడా చాలానే కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే పుష్యమి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఇప్పటి వరకు మే వరకు కనుక మనం చూస్తామంటే జనరల్గానే మీరు రెగ్యులర్గానే చెప్పారు అంటే షష్టగ్రహ కూటమి తర్వాత చాలా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడా లేనటువంటి యుద్ధ వాతావరణం ఒకటి ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పడం జరిగిందంటే భూకంపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అండ్ వచ్చేటువంటి ఇది కూడా కొంతమందిలో కొన్ని అంటే దోషాలు రోగ దోషాలు కూడా బయట పుట్టేటువంటి అవకాశం ఉంటుందన్నారు. పుష్యమి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూసుకుంటే అండి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? పుష్యమి నక్షత్రం అనగానే జనరల్గా కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. 4 పాదములు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. అధిపతి శని భగవానుడు కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. వీళ్ళకి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎంత అతి మంచితనము అని అంటే వాళ్ళే మోసం చేసుకుంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఎక్కువగా ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ కన్నా మెంటల్గా సైకలాజికల్గా ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళకు ఒక కోపము, అసంతృప్తి, చికాకు, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఎందుకు అందరికీ హెల్ప్ చేసి మోసపోతున్నాను అనే ఒక భావన, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోరనే ఒక హర్టింగ్ ఫీలింగ్, అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సైకలాజికల్గానే ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫిజికల్గా కూడా హెల్త్ కోసం మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పుష్యమి నక్షత్రము కర్కాటక రాశికి సంబంధించి ఏవైతే జ్యోతిష శాస్త్రమో హెల్త్ ఇష్యూస్ని అడ్రస్ చేసిందో వాటి కోసం మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఇందాకటి వరకు పునర్వసు వరకు కూడా మనం పొట్ట వరకు సంబంధించిన ఆరోగ్య సమస్యలుగా చెప్పుకున్నాము. కాలపురుషుని చక్రంలో నెక్స్ట్ నక్షత్రం పుష్యమి నక్షత్రము. వీళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, దోషజ రోగముల్లో ఉండేటువంటి పిత్త దోషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడము, చాలామంది విమెన్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా చూస్తారు. ఈ ఫ్యాటీ లివర్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా ఉండే అవకాశము. జాండీస్ విషయంలో అండ్ మేజర్గా 3 ప్రాబ్లమ్స్ అండి ఈఎన్టీ విషయంలో, రెస్పిరేటరీ, సైనస్ ప్రాబ్లమ్స్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. సో ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త చూసుకోండి. అందుకే మనం ఇన్డెప్త్గా చార్ట్లోకి వెళ్తే కనుక ద ఒరిజినల్ 6th లార్డ్ మీకు గురుడు అవుతారు. వృద్ధాప్యం దగ్గరికి వచ్చే కొద్దీ అంటే అబోవ్ 45 తరువాత నుంచి మీకు హార్ట్ ట్రబుల్ అనేటువంటిది ఎక్కువగా అవ్వడము, కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా రావడం అవకాశం ఉంటుంది. సో హార్ట్ యొక్క హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా 8th లార్డ్, 7th అండ్ 8th లార్డ్ మేజర్గా మీకు ఉండేటువంటి పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒత్తిడి, శ్రమ అనేటువంటిది ఎక్కువగా రావడం వల్ల, అంటే అది మ్యారీడ్ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ ఏదైనా అవ్వచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి శ్రమ వాటి వల్ల సైకలాజికల్ డౌన్ అనేటువంటిది చూస్తారు. ఈ సైకలాజికల్ హెల్త్ అనేటువంటిది చాలా జాగ్రత్త చూసుకోండి. ఒంటరిగా ఫీల్ అవ్వడము, భయము, ఇవన్నీ కూడా ఎక్కువగా కలుగుతుంటాయి. ఏం చేయాలో తెలియని డైలమా అవ్వచ్చు. అండ్ అదేవిధంగా వెన్నుపూసకు సంబంధించిన లోయర్ బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కూడా కాళ్ళ నొప్పులు. సో శని కాబట్టి అరిథ్రైటిస్, కీళ్ల వాతములు, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లోనే కొంతమందికి స్టార్ట్ అవుతాయి పుష్యమి నక్షత్రం వాళ్ళకండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ద ఒరిజినల్ 12th లార్డ్ బుధుడు అవుతున్నాడు. ఇందాక దీన్నే మనం అడ్రస్ చేసి మాట్లాడుకున్నాం. ఈఎన్టీ, నాషియా, తర్వాత సైనస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, వీటి కోసం మాట్లాడుకున్నాం. సో ఈ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి అసలు దేని పరంగా విభజించబడి ఆస్ట్రాలజీ పరంగా కనబడుతున్నాయి చూస్తే కనుక జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ల వాతములు, పక్షవాతములు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు బాగా, మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది.
అండ్ మూడవది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు, ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అంటే రెండవది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. మూడవది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. నాలుగవది మేజర్గా ఆగంతుజ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము. ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే ఐదవది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బైబాన్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాల అరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ 5 రకాల రోగ దోషాల్లో కనుక మనం చూసుకుంటే అండి, గోచార రీత్యా పుష్యమి నక్షత్రం వారికి ఏవి ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది? ఎస్పెషల్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఇందాక మనం చెప్పుకున్న ఈ యొక్క నాష్యా ఇవన్నీ కూడా దేని ద్వారా మేజర్గా వీళ్ళకున్న 2 దోషాలు ఏంటంటే అండి, దోషజ రోగములు. ఎందుకు అంటే దీంట్లో చూడండి, వాత, పిత్త, కఫ అన్నీ కూడా ఈ 3 కూడా దోషజ రోగముల్లోకే వస్తుంది. సో మేజర్గా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడేటువంటిది దోషజ రోగము. రెండవది మానసికం అండి, చాలా ఎఫెక్ట్ అవుతారు. అంటే మనం ఎప్పుడైనా చూడండి, పుష్యమి నక్షత్రం కోసం ఎంత గొప్పగా చెప్పుకున్నామో దేంట్లోనైనా, వీళ్ళు ఎవరినైనా కేర్ తీసుకునే విధానం, విలువ ఇచ్చేటువంటి విధానము, ఆ అతి మంచితనము. అంటే ప్రపంచంలో మంచి వాళ్ళందరూ అంతరించిపోయారు అంటే లేదు, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే అలాంటి మంచితనం వీళ్ళకు ఉంటుంది. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి వీళ్ళే ముందు బాధపడి ఆ మంచితనము, మొహమాటము ఇవన్నీ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్లనే కావచ్చు, ఎనీథింగ్ దేనివల్లనైనా సరే మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది. సో ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మానసికంగా దోషజ రోగములు తగ్గడం కోసము ఇందాకైతే ఏదైతే మనం హెల్త్ ఇష్యూస్ కోసం చెప్పుకున్నామో ఇవన్నీ అంటే మేజర్గా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఇక్కడ మనం డిఫాల్ట్గా చెప్పుకున్నాం, ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో చంద్రబలం బాగుంది అనుకుంటే చాలా ఈజీగా వచ్చేటువంటి మెంటల్ స్ట్రెస్ని వాటిని ఈజీగా ఇలా ఓవర్కమ్ చేసేస్తారు వీళ్ళు. చంద్రబలం బాగుండాలి. చంద్రుడు మనస్సు కారకుడు, చంద్రమో మనసో జాతః అని. సో రాహుకేతుల యొక్క బలం కూడా బాగుండాలి. రాహుకేతుల బలం బాగుంటే యోగాన్ని ఇస్తారు, ఒకవేళ బాగాలేకపోతే డౌన్ఫాల్ని ఇస్తారు, అది హెల్త్ ఇష్యూస్ అయినా ఏదైనా సరే. సో 6th, 8th, 12th హౌసెస్ ఒకవేళ బాగున్నాయి అనుకుంటే చాలా ఈజీగా హెల్త్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేస్తారు. ఇప్పుడు మనము జూన్ నుంచి డిసెంబర్ వరకు మాట్లాడుకుంటున్నాము. మొన్న జరిగిన మే 15th తర్వాత నుంచి గురు బలము అనేటువంటిది వీళ్ళకి తగ్గింది. గురుడు 12th హౌస్లోకి ఎంటర్ అయ్యారు. 12వ స్థానము క్రానిక్ హెల్త్ ఇష్యూస్కి, లాంగ్ లాస్టింగ్ హెల్త్ ఇష్యూస్కి సూచన చేస్తూ ఉంటుంది. గురుడు ఆరోగ్యకారకుడు, సంతానకారకుడు, సక్సెస్కి, మంచికి, ఐశ్వర్యానికి ఆయనే కారకుడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో మేజర్గా ఇప్పుడు ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా జాగ్రత్త పడాలి.
రెండవ ఇబ్బంది బాగా చూడండి, అష్టమ స్థానంలోకి రాహు రాబోతున్నారు మే 18 తర్వాత. దీని మూలాన మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది, అంటే ఏదో ఒక దాని మీద పని మీద కష్టపడి అది అవ్వకపోతే ఎంత అసంతృప్తి డౌన్ అయిపోతారో అది ఫేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేని మీద హోప్ పెట్టుకోవద్దు. మానసికమైనటువంటి హైప్స్ చూడడానికి, ఆ హైలో ఉండడానికి ఎక్కువగా మెడిటేషన్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే బెస్ట్ రెమెడీ మీ యొక్క జాతకానికి దానికి సూర్య నమస్కారములు ఆచరించండి. ఖచ్చితంగా ఉదయమే లేచి సూర్యుడికి నమస్కారం చేయండి. అదే కాకుండా ఇంకా తీవ్రంగా హెల్త్ ఇష్యూస్ ఉంటే బ్రాహ్మణులతో సూర్య నమస్కారములు మీ ఇంట్లో కానీ దగ్గరలో ఆలయంలో కానీ ఆచరింప చేయండి. 100% మీ హెల్త్ అనేటువంటిది చాలా బాగుంటుంది. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా బిల్డప్ అవుతాయి. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచర రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి విత్ ఇన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ రెండు విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.